ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ఇక్కడ ఇర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అంటే చాలా కాలం క్రిందట దేవుని వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై చాలా కాలం కిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకే యోహాను సువార్త 3:16లో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు కనుక అందుకే మరి ప్రేమ చాలా విలువైనది. ఇక్కడ ఇర్మీయా ప్రవక్తతో దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించి ఉన్నాను. దేవుడు మనుషులను ప్రేమించి ఉన్నాడు కనుక మరి మనుషుల్ని ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఇక్కడ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఆయన చక్కగా వివరించి ఉన్నాడు. మరి ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కూడా మరి నిలిచి ఉండేది శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ మరి ఉప్పొంగదు, అమర్యాదగా మాట్లాడదు. మరి ప్రేమ అన్నిటినీ కూడా సహించున్నది, ప్రేమ అన్నిటినీ కూడా తాలుకుంటుంది. ఇక్కడ దేవుడు మరి ఆయన మాట్లాడుతున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచు గణగణలాడు తాళమునై ఉందును కదండి. ప్రేమ లేకపోతే ప్రవచించేటువంటి వరముండా, స్వస్థపరచేటువంటి వరముండా, ఏదుండా కూడా ప్రేమ లేకపోతే మనము వ్యర్థులమే. ఇక్కడ ఆయన అంటున్నాడు మరి చక్కని మాట, మరి విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థడను. మరి ఇక్కడ 4వ వచనంలో కూడా ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబమ్మగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు కదండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎవరినైతే మనము ఇష్టముగా ప్రేమిస్తామో, ఎవరినైతే మనం ఇష్టపడతామో వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు వారు ఏది తప్పులు చేసినప్పటికీ కూడా ఆ ప్రేమ ఏం చేస్తుందండి, మరి ఆ బిడ్డను దండించేటువంటి మనసు మనలో ఉండదు. ఇప్పుడు యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు కనుక, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాడు కనుక మనము పాపులమై ఉండంగానే మన కొరకు ఆయన మరణించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక మనము రక్షింపబడాలని, పరలోకములో దేవునితో ఉండాలని, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అని ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ దేవుని, అందుకే ప్రేమ శాశ్వతమైనది, దీర్ఘకాలము ఉండేది. మరి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏది? ప్రేమే. మరి ఆ ప్రేమను గురించి దేవుడు అందుకే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. మనం ఇంకా పాపంలో ఉండగానే, మనం పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు మరణించి ఉన్నాడు. ఆయన మరణించి తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. శిలువ మీద కూడా యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి ఆయన ప్రేమ స్వరూపి కలిగినటువంటి దేవుడు, మరి దయ కలిగినటువంటి దేవుడు, దయ చూపించేటువంటి దేవుడు, కరుణామయుడు, వాత్సల్య కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు. మరి నీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. నీ శత్రువులను ప్రేమించండి. మరి నిన్ను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంతో మనోహరము అని కీర్తనాకారుడు మాట్లాడుచున్నాడు. మరి మనము కూడా సహోదర ప్రేమ కలిగి ఉంటున్నామా? సహోదరులను ప్రేమించేటువంటి మనస్సు మనలో ఉంటుందా? సహోదరుల పట్ల ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? ఒక్కసారి మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనము కూడా పరిశీలన చేసుకోవాలి. మన యొక్క జీవితంలో
మనం కూడా ఇతరుల్ని ప్రేమించేటువంటి మనసు, శత్రువులను ప్రేమించేటువంటి మనసు, మనకి ఏదైనా హాని చేసేటువంటినప్పుడు వారిని ప్రేమించేటువంటి మనసు. ఇక్కడ నీ శత్రువులను ప్రేమించండి అని యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య మనతో చెప్పుచున్నాడు. మరి మన శత్రువులను ఎప్పుడైనా మనం ప్రేమిస్తున్నామా? దేవుడైతే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. ఆయన శాశ్వతమైన ప్రేమ నీ మీద నా మీద ఉన్నది కనుక ఆయన మనం అనేకమైనటువంటి మరి పాప ఊబిలో పడకుండా ఆయన నిన్ను నన్ను పైకి లేవనెత్తుతున్నాడు. ఆ పాపమైనటువంటి ఊబిలో, ఆ దొంగ ఊబిలోకి జారిపోకుండా యేసయ్య నిన్ను నన్ను పైకి లేవనెత్తానికి ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించున్నాడు. అందుకే ప్రేమ అన్నిటినీ ఓర్చుకునిద్ది, అన్నిటినీ తాలుకునను. ప్రేమ దయ చూపిస్తుంది అంటున్నాడు, మత్సరపడదంటున్నాడు, అది ఉప్పొంగదంటున్నాడు, అమర్యాదగా నడుచుకోదు. మనము కూడా ఎవరినైనా ప్రేమిస్తే వారి పట్ల మనకి ప్రేమ ఉంటే వారు ఏదైనా ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా అపరాధము కానీ ఏదైనా తప్పిదము కానీ చేసినప్పుడు వారిని క్షమించేటువంటి మనసు మనము కలిగి ఉంటాం. అందుకే శాశ్వతమైన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు కదండి. మరి చాలా కాలం క్రిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుక నువ్వు నేను కూడా అలాంటి ప్రేమ కలిగి ఆయన యొక్క మార్గంలో మనం నడిచేటువంటి వారముగా ఉండాలి. అలా చేయటకు దేవుడు తన పరిశుద్ధాత్మకి అనుగ్రహించునుగాక.